గుణములను పూజించటమే పూజ అన్నారు. అలా చూచినప్పుడు బ్రహ్మదేవుడు చెబుతాడు, ఆంజనేయ పూజితశ్చేత్ పూజిత సర్వదేవతా అన్నాడు. అంతేకాదు ప్రతి గ్రామ నివాసశ్చ భూయా ద్రక్షో నివారణే అని చెప్పి కూడా చెప్పాడు. ఒక్క ఆంజనేయ స్వామి పూజ చేస్తే సకల దేవతల్ని పూజించినట్లే అని, భూతప్రేత పిశాచాది బాధల నుండి రక్షణ కోసమని ప్రతి గ్రామంలో హనుమంతునికి నివాసం ఏర్పడుతుందని బ్రహ్మదేవుడు చెప్పాడు. బ్రహ్మవాక్కు తప్పించగలిగింది కాదు కదా. అలా ప్రతి గ్రామంలో ఆంజనేయ స్వామికి నిలయం ఉంటుందంటే దేవాలయాలు ఉంటాయి. మహానగరాల్లో కనుక అయ్యేట్లయితే వీధి వీధికి కూడా ప్రతి పేటకి కూడా హనుమదాలయాలు ఉంటాయి. ఇంతగా ఆరాధింపబడేటటువంటి దైవం మరొకరు లేరు. అటువంటి ఆంజనేయ స్వామి ఆరాధనకి కారణము ఆయన యొక్క గుణము, ఆయన యొక్క విశిష్టతే, ఆయన ఆదర్శమే. అన్ని విషయాల్లో కూడా హనుమంతుడు ఆదర్శమే. శక్తికి, ఉక్తికి, భక్తికి, రక్తికి, యుక్తికి, ముక్తికి అన్నిటికీ ఆదర్శమే హనుమంతుడు. ప్రతి విషయంలో కూడా చాలా ప్రత్యేకమైనటువంటి రీతిగా హనుమంతుని యొక్క తత్వం కనపడుతుంది. ఏమిటంటే ఆ ప్రత్యేకత, పరస్పర భిన్న శక్తులు హనుమంతుని విషయానికి వచ్చేటప్పటికి ఏకీకృతమై ఉంటాయి, పరిపూర్ణమై ఉంటాయి. బాహుశక్తి, బుద్ధిశక్తి రెండూ ఉన్నాయి. బాహుశక్తి బాగా ఉన్నటువంటి చోట బుద్ధిశక్తి తక్కువగా ఉంటుంది, బుద్ధిశక్తి తక్కువగా ఉన్నటువంటి చోట బాహుశక్తి తక్కువగా ఉంటుంది. కానీ హనుమంతునిలో బాహుశక్తిని మించిన బుద్ధిశక్తి, బుద్ధిశక్తిని మించిన బాహుశక్తి ఉన్నాయి. బాహుశక్తిలో హనుమంతుడే ప్రతీక. వ్యాయామశాలలు కూడా ఆంజనేయ స్వామి పేరుతోనే పెట్టుకుంటారు. ఆంజనేయ స్వామిని ఆదర్శంగా ఉండి కసరత్ వ్యాయామాదులు చేస్తారు. ఎందుకు అంటే శరీర సౌష్ఠవానికి, బలానికి ప్రతీక హనుమంతుడు. అతులిత బలధామం స్వర్ణశైలాభదేహం, అతులిత బలధామం అని చెప్పబడ్డాడు హనుమంతుడు. తుల అంటే త్రాసు, తూచేటటువంటిది. అతులిత బలధాముడు అంటే ఆయన ఇంత బలం గలవాడు అని చెప్పి తోచటానికి అసలు పోలిక లేదు. సంస్కృతంలో అనన్వయాలంకారము అని ఉన్నది. రామరావణ యుద్ధమునకు రామరావణ యుద్ధమే సాటి, ఇంకా దానికి పోలిక ఇంకోటంటూ లేదు. అట్లా ఈయన బలం కూడా ఇంత బలం గలవాడు అని చెప్పడానికి ఇంకోళ్ళ పోలిక లేదు అసలు. భీముడు బలవంతుడు అని చెప్పుకుంటూ ఉంటాం, కానీ అటువంటి భీముడు కూడా ఒక దశలో ఆంజనేయ స్వామి తోకని కాదు కదా, తోక వెంట్రుక కూడా కదలించలేకపోతాడు. చివరికి ఆయనని శరణు వేడి హనుమద్ అనుగ్రహం వల్ల తన కార్యాన్ని నెరవేర్చుకుంటాడు భీముడంతటి వాడు. రావణాసురుడు రాముని చేతిలో మరణింపవలసి ఉన్నది కాబట్టి రాముని కోసమని వదిలేశాడు. కానీ రావణాసురుడు కూడా హనుమంతునికి లెక్క కాదు. రామరావణ సంగ్రామంలో ఒక దశలో రావణునకు హనుమంతునకు పరస్పరము యుద్ధం జరుగుతుంది. ఆ సమయంలో హనుమంతుడు ఒక్క గుద్దితే రావణాసురుడు గింగిరాలు తిరిగి పడిపోతే సారథి అమాంతం రథాన్ని తోలుకుని వెళ్ళిపోతాడు, రావణాసురుడిని రక్షించుకుంటాడు తీసుకువెళ్ళి, లేకపోతే ఏమైపోతాడో అని చెప్పి. అటువంటి బలం కలిగినటువంటి వాడు శ్రీరామచంద్రుడు అంతటి వాడికి హనుమంతుని బలాన్ని గురించి కొద్దిగా ప్రశ్న వచ్చిందిట. అగస్త్య మహామునిని అడుగుతాడు, ఓ మహాముని, వాలి మహాబలవంతుడు రావణాసురుణ్ణి చంకలో ఇరికించుకుని సప్త సముద్రాలు తిరిగి వచ్చాడు. అంత బలవంతుడు రావణాసురుడు కాదు కదా, రావణాసురుణ్ణి చాలా మించిన బలవంతుడు వాలి. మరి వాలి ఎక్కువ బలవంతుడా, హనుమంతుడు ఎక్కువ బలవంతుడా? హనుమంతుడు బలవంతుడైతే తన రాజైనటువంటి సుగ్రీవుని కోసమని ఎక్కడా కూడా వాలి జోలికి వెళ్ళలేదు. అందువల్ల హనుమంతుడు వాలి కంటే బలహీనుడా అని ప్రశ్నించాడు శ్రీరామచంద్రుడు. అప్పుడు అగస్త్య మహర్షి చెబుతాడు, శ్రీరామచంద్ర, హనుమంతుణ్ణి మించినటువంటి బలవంతులు లేరు. వాలి కూడా హనుమంతునకు చాలడు. కాకపోతే ఆయన శక్తి ఆయనకి తెలియదు. అంతేకాదు తల్లి అయినటువంటి అంజన సుగ్రీవుడి దగ్గరికి హనుమంతుణ్ణి పంపిస్తూ, నాయన, సుగ్రీవుడితో పాటు నాకు మరొక సోదరుడున్నాడు వాలి అని, ఏ పరిస్థితిలో కూడా సుగ్రీవుని కారణంగా వాళ్ళిద్దరూ వివాదపడుతున్నారు కాబట్టి సుగ్రీవుని కారణంగా నా సోదరుడైనటువంటి వాలి జోలికి వెళ్ళొద్దు అని అన్నది. ఎందువల్లంటే అంజనకి తెలుసు హనుమంతుడు వాలి జోలికి వెళ్ళాడంటే వారిని కూడా సంహరింపగలడు. తన సోదరుణ్ణి తన కుమారుడే సంహరించడం ఇష్టం లేక వాలి జోలికి వెళ్ళొద్దు అని అన్నది తప్పితే వాలి కూడా
హనుమంతునికి చాలడు అని చెప్పి అగస్త్య మహర్షి చెబుతాడు. అలా యుద్ధ సమయంలో కూడా ఒకప్పుడు శక్త్యాయుధాన్ని ప్రయోగం చేస్తే మొత్తం వానరులు నేలకూలారు. శ్రీరామాదులు ఎవ్వరూ కూడా స్పృహలో లేరు. విభీషణుడు చాలా ఆందోళన పడ్డాడు. ఆ రాత్రిపూట కాగడా తీసుకుని వెతకటం మొదలుపెట్టాడు, మన వాళ్ళల్లో ఒకడన్నా బ్రతికిన వాడు ఉన్నాడా అని. ఒకవైపు నుంచి మూలుగు వినపడ్డది. ఎవరా అని చూస్తే జాంబవంతుడు. తాతా జాంబవంత అని అడిగాడు. పలకరించేటప్పటికల్లా వెంటనే జాంబవంతుడు అన్నాడు, విభీషణ హనుమంతుడు బ్రతికున్నాడా అని అడిగాడు. హనుమంతుడు విభీషణుడి పక్కనే ఉన్నాడు, కానీ జాంబవంతుడు కళ్ళు కూడా తెరవలేని పరిస్థితిలో ఉన్నాడు ఆ శక్త్యాయుధపు దెబ్బకి. హనుమంతుడు బ్రతికి ఉన్నాడా అనేటప్పటికీ విభీషణుడు అడిగాడు, తాత మన ప్రభు శ్రీరామచంద్రుడు బ్రతికున్నాడా అని అడగవు, వానరరాజు సుగ్రీవుడు బ్రతికున్నాడా అని అడగవు, యువరాజుని అడగవు, హనుమంతుడిని అడుగుతావేమి అంటే అప్పుడు జాంబవంతుడు చెప్తాడు, హనుమంతుడు జీవించిన మనమెల్లను మ్రందియున్న బ్రతికిన ఎట్లే, హనుమంతుడు లేకుండిన మనమెల్లను బ్రతికియున్న మ్రందిన ఎట్లే. ఒక్క హనుమంతుడు బతికి ఉంటే మనందరం చచ్చిపోయినా కూడా బ్రతికినట్లేనయ్యా, ఒక్క హనుమంతుడు లేడా మనమంతరం బ్రతికి ఉన్నా కూడా చచ్చినట్లే అన్నాడు. అంటే మనల్ని అందరినీ కూడా బతికించుకోగలిగినటువంటి సామర్థ్యం గలవాడు హనుమంతుడు అని చెప్పి జాంబవంతుడు అనేక పర్యాయాలు హనుమంతుని యొక్క శక్తియుక్తుల్ని అలా ప్రకటించడం జరిగింది. కాబట్టి హనుమంతుని మించినటువంటి బాహుశక్తి గలవాళ్ళు లేరు. అంతేకాదు ఈ దేశంలో శైవ వైష్ణవాలు యుద్ధాలు చేసుకున్నాయి. ఇప్పటికి కూడా బయట కనపడకపోయినా ద్వేషంతో ప్రవర్తించేటటువంటి వాళ్ళు ఉన్నారు.